సరిహద్దు వెంబడి దూసుకొచ్చిన కొన్ని వందల డ్రోన్లను భారత్ విజయవంతంగా ఎదుర్కొన్నది. మన గడ్డపై పాకు నుంచి ఈగ కూడా వాలకుండా అడ్డుకున్నది మన S-400 రక్షణ వ్యవస్థ. విపక్షాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా లెక్క చేయకుండా పట్టుబట్టి మరీ రష్యాలో డీల్ ఓకే చేయించి S-400 కొనిపించిన ఘనత దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్దే. ఈయన ఫ్యూచర్ గురించి ఆలోచించి S-400 క్షిపణి చాలా పవర్ఫుల్ మిసైల్, ఇలాంటిది మన దేశంలో ఖచ్చితంగా ఉండాలి అని మన దేశానికి రప్పించాడు. సో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో S-400 కెపాసిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఈ S-400 360 డిగ్రీలలో ఎలాంటి దాడులకు ప్రయత్నించినా గుర్తించగలవు. అలాగే 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి ఈజీగా పేల్చేయగల కెపాసిటీ ఈ S-400 సుదర్శన చక్రానికి ఉంది. ఇందులో ఇంకా మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఒకేసారి 300 టార్గెట్స్ ని ఈజీగా ట్రాక్ చేస్తుంది. అలాగే ఒకేసారి 36 టార్గెట్లను నాశనం చేయగలుగుతుంది. ఇలాంటి డేంజరస్ క్షిపణి వ్యవస్థ మన దగ్గర ఉన్నందుకు పాకిస్తాన్ చాలా భయపడింది. థ్యాంక్ యూ సార్, మీరు భూమిపై లేకున్నా భారతమాతను ఇంకా రక్షిస్తూనే ఉన్నారు.